ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి మండలం రామగుండలపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శనివారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రేగొండ మండల అధ్యక్షుడు నర్సయ్య, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇండ్లు ఈరోజు రామగుండాలపల్లిలో 20 ఇండ్లకు మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. నిరుపేదలకు ఇవ్వాలనేటువంటి ఒక సంకల్పంతో పేదలందరికీ ఈ నియోజకవర్గంలో 3500 ఇండ్లను జూన్ వరకు పూర్తి చేసి వాళ్ళందరికీ కూడా ఇండ్లు కట్టియాలి. రాష్ట్రంలో 4.5 లక్షల ఇండ్లను కట్టించాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిన్న గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా సమావేశం నిర్వహించి త్వరితగతిన ఇండ్లు పూర్తి చేసుకొని ఆ ఇండ్లన్నీ కూడా బేస్మెంట్ లెవెల్ కడితే ₹1,00,000, లింటిల్ లెవెల్ వస్తే ₹1,75,000, మిగతా పూర్తి చేస్తే 5 లక్షల వరకు ఇచ్చి వాళ్లకు ₹1 లంచం లేకుండా నిజాయితీగా పేమెంటు బెనిఫిషరీ అకౌంట్లో పడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులను కూడా సమకూర్చడం జరిగింది. దీన్ని సద్వినియోగం చేసుకొని సకాలంలో మంజూరైనటువంటి లిస్టు 3,500 లిస్టును కూడా ఈ 2-3 రోజుల్లో ఫైనల్ చేసి ఇస్తాం. అన్ని గ్రామాల్లో కూడా శంకుస్థాపనలు చేసి ఆ ఇండ్లను కూడా కట్టించే కార్యక్రమము మరి తీసుకొని ఆ గ్రామంలో ఉండేటువంటి నాయకత్వం మరి పేదలకు నిస్వార్థంగా నిజాయితీగా ఆ ఇండ్లు కట్టించే కార్యక్రమం బాధ్యత తీసుకొని ఇండ్లు పూర్తి చేయించాలని కోరుతూ ఈరోజు హౌసింగ్ స్కీమ్లో ఈ ప్రభుత్వం పూర్తి కాలమే వరకు సుమారు దాదాపు 20 లక్షల ఇండ్లను ఈ యొక్క రాష్ట్రంలో కట్టియాలనేటువంటి ఒక సంకల్పం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర ఉంది. అది కట్టించాలనేటువంటి ఆలోచనలో భాగంగానే ఈరోజు ఈ ఇండ్లకు శంకుస్థాపన చేయడం జరిగింది.